ఈరోజు నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. భక్తి చేసే ప్రతి ఒక్కరి జీవితంలో లోపం లేకుండానైనా ఉండొచ్చు, కానీ లోటు లేకుండా ఉండరు. లోపం లేనివారుగా ఉండొచ్చు, ఏ పాపం లేనివారుగా, ఏ చెడు వ్యసనాలు లేనివారుగా, తాగుడు లేకుండా, ఎటువంటి దుర్వ్యసనాలకు బానిసలు కాకుండా, దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నడుచుకునేవారు లోపం లేనివారు ఉండొచ్చు, కానీ లోటులు లేనివారు లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోటు. కొంతమంది భక్తి చేస్తూనే ఉన్నారు, సరైన గృహం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. భక్తి చేస్తూ ఉన్నారు, సరైన ఆరోగ్యం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. భక్తి చేస్తూ ఉన్నారు, సరైన సౌకర్యాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. భక్తి చేస్తూ ఉన్నారు, ఇక పిల్లల ఫీజులు కట్టలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. భక్తి చేస్తూ ఉన్నారు, సరైన వస్త్రాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. భక్తి చేస్తూ ఉన్నారు, సరైన వసతులు లేని వారు, లోట్లు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుణ్ణి నమ్ముకుంటే ఏ లోటు లేకుండా బ్రతికేస్తాం అనుకుంటారు. భక్తి పరుల జీవితంలో ప్రతి విషయంలో లోటు ఉంటుంది. కాబట్టి నాకు అది లేదు, నాకు ఇది లేదని దేవుని సన్నిధిలో వాల్చకండి, దేవుని మీద తిరుగుబాటు చేయకండి.